మీరు ఎప్పుడైనా మేఘద్రిగడ్డ రిజర్వర్ కి వెళ్తే వాటర్ మీద తేలుతున్న ఈ సోలార్ ప్యానల్స్ ని చూసే ఉంటారు కదా. అసలు ఇవి ఏంటి ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? హలో వైజాగ్ రెస్పెక్టెడ్ జీవీఎంసీ ఈ ప్రాజెక్ట్ కి 3 MW ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నేమ్ మీద ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి మన మేఘద్రిగడ్డ రిజర్వాయర్ అండ్ ముడిసలవ రిజర్వాయర్ లో కూడా కనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ 4.2 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి పర్ యానం. ఈ ఎనర్జీ అంతా కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ కి అండ్ అలానే గవర్నమెంట్ స్కూల్స్ కి అయితే సెండ్ చేస్తారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ వల్ల కొన్ని ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ 12 acres ఆఫ్ ల్యాండ్ అయితే సేవ్ అవుతుంది. అంటే సోలార్ ప్యానల్స్ అన్ని కూడా వాటర్ మీద ఎస్టాబ్లిష్ చేసిన కారణంగా ల్యాండ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలానే వాటర్ అనేది ఎవాపరేట్ కాకుండా సన్ నుంచి వచ్చే హీట్ అనేది సోలార్ ప్యానల్స్ అబ్జర్వ్ చేసుకోవడంతో వాటర్ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది రిడ్యూస్ అవుతుంది. అలానే మరికొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పవర్ మొత్తాన్ని ఏ విధంగా సెండ్ చేస్తారని. దీనిని గ్రిడ్ కనెక్టెడ్ పీవీ సిస్టమ్ అంటారు. అంటే సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే డీసీ కరెంట్ ని ఏసీ కరెంట్ గా కన్వర్ట్ చేసి కరెంట్ పోల్స్ ద్వారా సప్లై అనేది చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ని కొంతమందికి షేర్ చేయండి అండ్ అలానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా పేజ్ ని ఫాలో చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.